ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కొడకంచిలో ఉన్నటువంటి శ్రీ ఆదినారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా బంగారు బల్లి, వెండి బల్లి అనగానే మనలో చాలా మందికి తమిళనాడులో ఉన్నటువంటి కంచి గుర్తొస్తుంది. అయితే తెలంగాణలో అది కూడా హైదరాబాద్‌కి అత్యంత సమీపంలో కూడా ఇలాంటి ఒక దేవాలయం ఉందని మీకు తెలుసా? అదేనండి కొడకంచి అండి. కొడకంచిలో ఉన్నటువంటి ఈ ఆలయంలో మనకు బంగారు బల్లి, వెండి బల్లి కూడా దర్శనమిస్తూ ఉంటాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామం పచ్చని పొలాల మధ్యలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు ఆదినారాయణ స్వామి. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి ఆలయం ప్రత్యేకలతో భక్తుల యొక్క మనసును ఆకట్టుకుంటూ ఉంటుంది. పూర్వకాలంలో అల్లాని వంశానికి చెందినటువంటి రామోజీరావుకు స్వామివారి స్వప్నంలో దర్శనమిచ్చారు. మంబాపూర్ అటవీ ప్రాంతంలో నా విగ్రహం ఉంది, దాన్ని తీసుకొచ్చి కొడకంచి గ్రామంలోని కొండపై ప్రతిష్ఠించాలి అని స్వామివారి ఆదేశించారు. ఆ ప్రకారం అల్లాని వంశీయులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆలయ ప్రాంతంలో మరియు ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయంలోని పూజా విధానాలు, ఆచారాలు కంచి ఆలయ సాంప్రదాయాలకు అతి దగ్గరగా ఉంటాయి. అందువల్ల భక్తులు దీన్ని మరో కంచి అని పిలుస్తారు. కంచి వెళ్ళలేకపోయిన వారు కొడకంచికి వస్తే అదే పుణ్యఫలం లభిస్తుందని స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాకుండా అచ్చం కంచిలోని ఆలయంలో ఉన్నట్టే ఇక్కడ కూడా బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉంటాయి. ఆదినారాయణ స్వామి ఆలయంలో బంగారు మరియు వెండి బల్లుల విగ్రహాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని దర్శించడం వలన బల్లి దోషం తొలగిపోతుందని విశ్వాసం. ఈ విగ్రహాలను చూసిన వారికి సాక్షాత్తు కంచి క్షేత్రంలో దర్శనం చేసినంత పుణ్యం కలుగుతుందని లభిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం అనేక మంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. హైదరాబాద్ ప్రజలు అత్యంత సులభంగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ముఖ్యంగా ముందుగా పటాన్ చెరువు చేరుకోవాలి. ఇక్కడి నుంచి కొడకంచి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పటాన్ చెరువు బస్టాండ్ నుంచి జిన్నారం వెళ్లే వైపు రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే ఈ నగరంలో ఎక్కడి నుంచైనా సుమారు గంటలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. కేవలం ఒక్క రోజైనా ఈ ఆలయాన్ని వెళ్ళి సందర్శించి రావచ్చు. ఆలయాన్ని దర్శించుకునే సమయంలో మరో 3 ఆలయాలను కూడా భక్తులు సందర్శించవచ్చు. బొంతపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం, ఇంద్రేశంలోని శ్రీ ఇంద్రేశ్వర స్వామి వారి ఆలయం, బీరంగూడలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు. మరి తెలుసుకున్నారు కదా కొడకంచిలో ఉన్నటువంటి శ్రీ ఆదినారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా